రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ పథకం ప్రారంభం కావడంతో రేషన్ కార్డుల కోసం జనం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. దరఖాస్తుల కంటే వస్తున్న అప్లికేషన్ల సంఖ్యనే ఎక్కువగా ఉంటుందని, దీంతో కొత్త కార్డుల జారీ ప్రక్రియ ఆలస్యం అవుతుందంటున్నారు అధికారులు. ఇక తమకు అదనపు సిబ్బందిని కేటాయిస్తే రేషన్ కార్డుల వెరిఫికేషన్ను తొందరగా పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. గ్రేటర్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. వీటిని పరిశీలించి అర్హులను గుర్తించడంలో పౌర సరఫరాల శాఖ అధికారులు అవస్థలు పడుతున్నారు. సరైన సిబ్బంది లేకపోవడంతో వచ్చిన అప్లికేషన్లను వెరిఫై చేయడానికి చాలా టైం పడుతోందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులతో పాటు కులగణనలో వచ్చినవి, తాజాగా మీ సేవ కేంద్రాల నుంచి వస్తున్న అప్లికేషన్లను పరిశీలించడానికి సిఆర్ఓ పరిధిలోని 9 సర్కిళ్లలో ఉన్న సిబ్బంది సరిపోవట్లేదు. మరోవైపు ప్రభుత్వ రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించడంతో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా తమకు ఇంకా కార్డు రాలేదంటూ సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు. పరిశీలన చేస్తున్న దరఖాస్తుల కంటే వస్తున్న అప్లికేషన్ల సంఖ్యనే ఎక్కువగా ఉంటోందని, దీంతో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఆలస్యం అవుతుందంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన కార్యక్రమం పెట్టి రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లు తీసుకుంది. దీంతో 5.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటి స్క్రూటినీ పూర్తి కాకముందే కులగణనలో మరో 84,000 దరఖాస్తులు వచ్చాయి. అవి పరిశీలిస్తుండగానే మళ్లీ మీ సేవతో కూడా కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి. రోజు వేల సంఖ్యలో అప్లికేషన్లు వస్తుండటంతో సివిల్ సప్లైస్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. నెల రోజుల్లోనే మీ సేవ సెంటర్లో 1,65,000 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెప్తున్నారు. ఇవి కాకుండా 9 సర్కిల్స్ లో రోజు 10,000కు పైగా దరఖాస్తులు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన లక్షల దరఖాస్తుల్లో 2-3 సార్లు దరఖాస్తు చేసుకున్న వారే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ముందు వీటిని స్క్రూటినీ చేయాల్సి ఉంటుందని, దీనికోసం బాల్దియా కలెక్టరేట్ల నుంచి సిబ్బందిని కేటాయించాలని సిఆర్ఓ ఇప్పటికే లెటర్లు రాశారు. ఆయా శాఖల సిబ్బందికి రేషన్ కార్డుల దరఖాస్తులను వెరిఫై చేసిన అనుభవం ఉండటంతో తమకు అదనపు సిబ్బందిని కేటాయిస్తే రేషన్ కార్డుల వెరిఫికేషన్ ని తొందరగా పూర్తి చేస్తామంటున్నారు.